ఈరోజు కొత్తకోట మండల కేంద్రంలో బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా విద్యా ఉద్యోగ అవకాశాలు అమలు చేయాలని ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కుల సంఘ పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా బీసీలలో చాలామంది చెప్తారు ఐక్యత లేదని. ఈరోజు ఇక్కడ జరిగిన ఈ నిరాహార దీక్షలో నాకు తెలిసి దాదాపు ఇప్పటికే 20-25 సంఘాల వాళ్ళ ప్రతినిధులు వచ్చి సంఘీభావం ప్రకటించడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అసలు రిజర్వేషన్లు మనం కావాలంటున్నాం. అసలు రిజర్వేషన్ అంటే ఏంది అనేది ఒకసారి మనం కనుక్కుంటే, దశాబ్దాలుగా మనకు సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా అణగదొక్కబడిన వర్గాలు మిగతా వర్గాలతో సమానంగా పోటీపడి ఎదగడానికి, విద్యా ఉద్యోగాలలో అవకాశాలు పొందడానికి, సమానత్వం సాధించడానికి కల్పించబడిన సామాజిక రక్షణలే ఈ రిజర్వేషన్. కాబట్టి మనం మొదటి నుంచి స్వతంత్రాంతరం పోరాడుతున్నాం. మనకందరికీ రిజర్వేషన్లు కావాలి, బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి చెందాలని మనం ఎన్నేళ్ళుగా కలగంటున్నాం. కానీ ప్రభుత్వాలు, అగ్రవర్ణ ఆధిపత్య కులాలు ఈరోజు రాజ్యం నేలుతున్న ఈ తరుణంలో బీసీలకు ఓటు బ్యాంక్గానే ఉపయోగించుకుంటారు తప్ప ఎక్కడ రిజర్వేషన్ ఫలాలు అందించాలని, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈరోజు ఆలోచించట్లేదు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే 42% అమలు చేస్తామని 6 నెలల్లో సంపూర్ణ కులగణన చేసి అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించి ఆ రోజు ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సమాజం మొత్తం అవుట్రైట్గా ఏదైతే రిజర్వేషన్ అందిస్తామని ప్రకటించిన పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి బీసీ సమాజం మొత్తం ఎన్నుకోండి ఆ రోజు అధికారంలోకి రావడానికి మొత్తం ప్రయత్నం చేసిందే బీసీ సమాజం. కానీ గద్దెనెక్కిన తర్వాత ప్రభుత్వాలు చేస్తున్న ఈ కపట ప్రేమలు, నాటకాలన్నీ చూస్తే మళ్ళీ ఓటు అంటే ఏదైతే కులగణన చేసిన తర్వాత, రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామన్న ప్రభుత్వం మళ్ళీ మాట మార్చి ఏది మన ఓటర్ బ్యాంక్ అంటే ఓటర్ల ద్వారా ఏదైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని ఎలక్షన్లకు వెళ్తామని ప్రకటించింది. దాని తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆమరణ దీక్షలు చేసిన తర్వాత ప్రభుత్వం తలకి సమగ్ర కులగణనకు ఆ రోజు జీవో తీసుకొని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేసి బీసీల లెక్కలు తేల్చడం జరిగింది. తదనంతరం కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక గొప్ప ఒక నాటకం ఏంటంటే, మేము 42% ఏదైతే ఎన్నికల హామీగా ఇచ్చినామో మేము కులగణన చేసినాం, మా పని అయిపోయింది అన్న చందంగా ఈరోజు ప్రవర్తిస్తుంది. దీన్ని బీసీ సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మీరు మాట చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రో ఆ మాటను నిలుపుకునే విధంగా ఆ 42% బిల్లు కేంద్రంలో ఆమోదం పొందే వరకు మీరు ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఈరోజు కేంద్రానికి పంపించి అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పించి మీరు రిజర్వేషన్ అమలు చేయించే బాధ్యత మాత్రం ఖచ్చితంగా మీదే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావడానికి కీలకంగా వివరించిన బీసీల పక్షాన మీరు ఖచ్చితంగా కేంద్రం దగ్గర కొట్లాడైనా సరే మీరు రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయలేదు. లేని పక్షంలో మేము ఏదైతే 42% రిజర్వేషన్ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినామో దానికి 3 అంతలు రెట్టింపుగా రేపు భవిష్యత్తులో మళ్ళీ మిమ్మల్ని ఇంటికి పంపించే విధంగా ఖచ్చితంగా మేము పోరాడతామని ఈ నిరాహార దీక్ష సాక్షిగా మేము చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రధానంగా అన్ని వర్గాలకు ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. కానీ ఇంతవరకు బీసీలకు మాత్రం ఈ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చేందుకు అన్ని అగ్రవర్ణ ప్రభుత్వాలు ఎన్నికవుతున్నాయి. ఎందుకంటే మనం దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు దాదాపు 90% ఉన్న మనం ఒక ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప ఏ రోజు వీళ్ళకి అధికారం ఇవ్వాలనే ఆలోచన మాత్రం ఏ ప్రభుత్వం చేయట్లేదు. ఇంకొకటి ప్రధానంగా ఈరోజు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరుతో అగ్రవర్ణాలు ఈరోజు అప్పనంగా మన దగ్గర 10% తీసుకొని పోతున్నారు. వాళ్ళు రాష్ట్రంలో ఉన్నది 5% లేరు, కానీ 10% అనుభవిస్తూ ఈరోజు బీసీ బిడ్డలకు కడుపు కొడుతున్నారు. మనం గత సంవత్సరం క్రితం జరిగిన అన్ని ఉద్యోగాల్లో చూసినాం, బీసీల కన్నా తక్కువ మార్కులు వచ్చిన అగ్రవర్ణ బిడ్డలు ఈరోజు కానిస్టేబుల్గా చాలా మంది ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. అంటే ఇటువంటి ఈడబ్ల్యూఎస్ గురించి ఏ ఒక్క అగ్రవర్ణ నాయకుడు కానీ మిగతా వాళ్ళు కానీ మాకు ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలని ఒక ధర్నా కానీ ఒక వినతి పత్రం కానీ చేసిన పాపాన పోలేదు. అయినా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించలే. ఎందుకంటే ఉన్నాయి అగ్రవర్ణ ప్రభుత్వాలు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రిజర్వేషన్లో మా వాటంతో
మాకు ఇవ్వమని చెప్తే అడిగిన వారికి ఈరోజు 10% అప్పనంగా అప్పచెప్పి ఈరోజు బీసీ బిడ్డల కడుపు కొడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వాలకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా బీసీలకు మీరు ఏదైతే రిజర్వేషన్ కల్పించాలో అప్పుడే మీకు మీ బీసీల నుంచి మీకు మద్దతు ఉంటుంది. లేని పక్షంలో తీవ్రమైన వ్యతిరేకతను కూడగట్టుకోవచ్చు అని ఈ సందర్భంగా చెప్తున్నాం. మనం ఒకటే రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటే నినాదంతో ముందుకెళ్దాం. ఎవరిని అడుక్కునే లేదని మన ఓటు మనం వేసుకుంటే చాలు. మనం దాదాపు 90% ఉన్న మనము మనకి ఎవరికోవరికి ఓటేసి వాడిని గెలిపించి 5 ఇళ్ళు లేని ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఓటేసి వాడిని గెలిపిస్తున్నాం. రేపు మనం ఒకటే మళ్ళీ ఈ నిరాహార దీక్ష సాక్షిగా మనం ఒకటి ప్రమాణం చేద్దాం. రేపు జనరల్ స్థానాలకు కూడా ఖచ్చితంగా బీసీ బిడ్డలను పోటీలు పెట్టాలి. ఎందుకంటే ఆ జనరల్ స్థానం అంటే వాళ్ళకి ఎంతో గుత్తగా ఇచ్చినది మాత్రం కాదు. కాబట్టి మనం అటువంటి దాంట్లో వాళ్ళ ఆడగుడుగా వేసేది ఓట్లు వేసేది మాత్రం బీసీలే. కాబట్టి ఈసారి తప్పకుండా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడైతే రిజర్వేషన్ అవుతుందో అక్కడ రిజర్వేషన్ స్థానం కూడా ఈసారి ఒక బీసీ బిడ్డలను మనం నిలబెడదాం. అదేవిధంగా ఈ 50% సీలింగ్ ఎత్తేస్తే బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం జరుగుతుంది. కానీ అదొక సాకు చెప్పి ఈరోజు అగ్రవర్ణ ప్రభుత్వాలు మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇనిషియేటివ్ తీసుకొని ఈ బీసీల పక్షాన ఆ రిజర్వేషన్లు ఏదైతే 42% వాళ్ళు ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా అమలయ్యే విధంగా చేయాలని కోరుచున్నాం. ఇంకొకటి ప్రధానంగా ఈరోజు బీసీల నుంచి ప్రభుత్వాలు ఎంత భయపడే స్థాయికి వచ్చినామంటే ఒకసారి మనం ఆలోచించాలి. మొన్న జరిగిన మంత్రిమండలి కూడా ఈ బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా నాకు తెలిసి కాంగ్రెస్ చరిత్రలో లేకుంటుంది. ఒక బీసీకి 2 ఎస్సీలకు కొరకే మంత్రివర్గ విస్తరణ జరిగిందని మాత్రం ఒక చారిత్రంగా నిలిచింది. దానికి ప్రధాన కారణం బీసీ సంఘాలు. ఈరోజు బీసీలు చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న మన హక్కుల కొరకు మనం పోరాడుతున్న ఈరోజు దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం ఉదాహరణగా మన భవిష్యత్తు కాలంలో చెప్పుకోవచ్చు. మేము ఇంకొకటి చెప్తున్నాం, ఏదైతే మొన్న ఒకటిచ్చి సరిపెట్టింది కాదు, మిగిలిన 3 మంత్రివర్గంలో ఇంకా 3 స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఆ 3తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఒకటి కూడా 4 ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఏదైతే ఎన్నికల సమయంలో 42% చెప్పిందో 42% బీసీలకు మంత్రిమండలిలో స్థానం కల్పించాలంటే ఖచ్చితంగా ఇంకొక 3-4 స్థానాలు ఖచ్చితంగా బీసీ బిడ్డలకే రేపు మంత్రులుగా ఉండవలసిన ప్రభుత్వంలో ఉండాలి. దానికి మీరు ఏం చేసుకుంటారనేదే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. లేని పక్షంలో మేము గతంలో చెప్పినట్లుగా ఏదైతే బీసీ ఓటు బ్యాంక్తో మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి దాన్ని అమలు చేసే బాధ్యత కూడా మీదే. రేపు ఈ రిజర్వేషన్ అమలు విషయంలో రేపు స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా మీరు 42% అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మీరు బీసీ సమాజం నుంచి మాత్రం వ్యతిరేకత కూడగట్టుకోవచ్చని మేము సందర్భంగా చెప్తున్నాం. మీరు ఏదైతే ఈ 42% బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో ఆమోద ముద్ర పొందిందో దాన్ని కేంద్రానికి పంపి ఊరుకుంటే అయ్యేది కాదు. కాబట్టి మీరు ఒక అఖిలపక్షాన్ని తొందరలో పెట్టి మీరు ఢిల్లీ స్థాయిలో ఉండి దాన్ని అమలు చేయించుకోవాలని మేము బీసీ సమాజం ద్వారా కోరుతున్నాం. రేపు ఒకటే మనం పార్టీలకు అతీతంగా మనందరం ఐకమత్యం అయినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనకు బీసీల రాజ్యాధికారం వస్తుంది, బీసీల అధికారం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాం, మిగతా అగ్రవర్ణ ఆధిపత్య కులాల వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకు నిలబెడితే మాత్రం వాళ్ళ ఐక్యతతో అందరూ ఏకమవుతారు. మనం మాత్రం దానికి దూరం అవుతున్నాం, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి మనం జెండాలు మోసే కార్యక్రమంలో ఉన్నాం తప్ప మనం ప్రత్యక్షంగా రాజకీయం అనుభవించాలనే ఆలోచనలు మనకు రావట్లేదు. మన తాతల నుంచి తండ్రి నుంచి చూస్తున్నాం. ఇప్పటికే ఒక తరం మనం లాస్ అయినాం. ఇప్పుడు కనుక మనం మేల్కోకపోతే మన ఓటు మనం వేసుకొని మన బీసీ బిడ్డలను గెలిపించుకొని రేపు రాజ్యాధికార దిశగా అడుగులు వేయకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంకో తరం మనం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అగ్రవర్ణ ప్రభుత్వాలు ఈరోజు వెళ్తున్నాయి. కాబట్టి వాళ్ళు బీసీలను ఏ పోషణ కూడా వీళ్ళను ఆర్థికంగా కానీ సామాజిక కానీ రాజకీయంగా కానీ ఎదగాలని మాత్రం ఎవరు ఆలోచించరు. మనంతకు మనమే కొట్లాడి తెచ్చుకోవాల్సిన సందర్భం ఇప్పుడు ఆసనమైంది. ఎందుకంటే నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో బీసీ ఉద్యమం ఇంత బలంగా ఏనాడు కనిపించలేదు. ఈరోజు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్న ఈ నేపథ్యంలో మనందరం ఐకమత్యంతో ముందుకెళ్ళి రేపు ఏ ఎన్నికలు జరిగినా ఒకటే నినాదం, మన ఓటు మనకే వేసుకున్న మనకు నినాదంతో ముందుకెళ్ళి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపించుకొని రేపు రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలి. ఎందుకంటే మనం ఏదైతే గల్లీలో గెలిస్తేనే రేపు ఢిల్లీని శాసించవచ్చు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మెజార్టీ స్థానాలు గెలిస్తే రేపు భవిష్యత్తులో జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ స్థానంలో కూడా మనం కీలకమవుతాం. రేపు మన స్థానిక సంస్థల్లో ఒక బీసీ బిడ్డ రేపు సర్పంచ్ గా ఉంటే ఆ విలేజ్ మొత్తం మనకు రేపు ఒక బీసీకి అవకాశం వస్తే ఒక బీసీ బిడ్డ రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వీళ్ళందరూ కూడా మనకు ఐకమత్యంతో మనం ఒకటే మన ఓటు మనం వేసుకుందాం అనే నినాదంతో ముందుకెళ్తే రేపు రాజ్యాధికారం మాత్రం చాలా ఈజీ. మనం ఏదైతే అనుభవించడానికే మనకు చాలా దగ్గరలో ఉంది. రేపు భవిష్యత్తులో జరగబోయే ఏ ఎన్నికలు వచ్చినా మనం నినాదం మాత్రం మరవద్దు. మనందరం మన కులాల మధ్య ఓటు బ్యాంకు మనమే వేసుకున్నాం.
ఒక వార్డు మెంబర్గా ఒక కులస్తుడు, ఇంకో వార్డు మెంబర్గా ఒక కులస్తుడు అయితే మన ఓటు మనం సర్దుబాటు చేసుకొని రేపు అత్యధికంగా వార్డు మెంబర్లను, సర్పంచ్లను, ఎంపీటీసీ, జెడ్పీసీలను గెలిపించుకొని రేపు అధికార దిశగా అడుగులు వేయాలని నేను ఈ సందర్భంగా అన్ని బీసీ సంఘాలకు, బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటే, మనం ఎంతో మనకంతా. ఈరోజు ప్రభుత్వాలన్నీ దిగొచ్చి మేము ఎంతున్నామో మాకంతగా మన వాట మనకు కావాలనే నినాదంతో రేపు స్థానిక సంస్థలతో మనం బలంగా పోరాడదాం, అత్యధిక స్థానాలు సాధించుకుందాం, పోరాడుకుందాం, సాధించుకుందాం, రేపు భవిష్యత్తు రాజ్యాధికారాన్ని సాధించుకుందాం. జై బీసీ, జై జై బీసీ.